ఢిల్లీ బ్లాస్ట్‌లో చచ్చిన ఉమర్ అనేటటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నాడో, అతనికి సంబంధించి చచ్చిపోయే ముందు చేసిన వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. అందులో తనకి తాను చెప్పుకుంటున్నటువంటిది ఏంటయ్యా, ప్లస్ వాళ్ళ బ్యాచ్‌కి లేదా ఆ మతమౌఢ్యంతో ఉండేటటువంటి బ్యాచ్‌కి చెప్తున్నది ఏంటయ్యా అంటే, చావు అనేటటువంటిది ఈ ఆత్మాహుతిని ఎవరు సమర్థించరు. ప్రపంచం వేరేగా చూస్తుంది. కానీ దానికి చాలా శక్తి కావాలి. రెండవది దాన్నేంటది అమరవీరులు అవ్వటం అన్నటువంటి కాన్సెప్ట్‌తో మనం చెయ్యాలి అన్నటువంటిది. చదువుకున్నాడు. చదువుకుని ఎందుకు? ఒకవేళ తన మతమే చంపమని చెప్తే ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడా అందరిని చంపేసి వాళ్ళు కూడా ఏమైపోతారు అప్పుడు? అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గాన్ని వదులుతారు అప్పుడు? నేను చస్తూ 10 మందిని చంపాలి, చంపితే జన్నత్‌కి వెళ్తాను అనేటటువంటి వాడు అసలు ఈ భూమి మీద పుట్టడానికి అనర్హుడు. నేను చస్తూ 10 మందిని చంపితే నాకు స్వర్గంలో చోటొస్తుంది అనుకున్నటువంటి వాడు ఒక మూర్ఖుడు. మత ఉన్మాదని కూడా అనకూడదు. ఒక శాడిస్ట్, పనికిమాలిన సన్నాసి. పనికిమాలిన సన్నాసి మతానికి లింక్ పెట్టుకుని ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేయడం. ఢిల్లీలో ప్రజలు వీడికేం లోపం చేశారు, వీడికేం పాపం చేశారు? ఈ దరిద్రుడు ఈ భూమి మీద పుట్టడం పాపం. కాశ్మీర్ అనే చోట్లన తిండికి గతి లేక చస్తుంటే అవతల గతి లేనటువంటి వాళ్ళకి తిండి పెడుతున్నది ఈ దేశం. ఈ దేశం ఇచ్చే డబ్బులతోనే అక్కడ వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ పండే పంట చెంచాడు, కానీ ఈ దేశపు సంపద తీసుకెళ్ళాలని పోషిస్తున్నాం. అక్కడ బ్రతికి అంత చక్కటి ఉన్నతమైనటువంటి వైద్య వృత్తికి వచ్చి ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ చివరికి ప్రజల ప్రాణాలు తీయడానిక? పోనీ ఈ దేశంలో ఏదో నాకు తిండికి దొరకలేదు ఇంకో దానికి చేశానంటే ఒక అర్థం ఉంది. కానీ మతం కోసం, స్వర్గం కోసం ప్రజల్ని చంపుతాననేటటువంటి వాడి వీడియో, ఒక పెద్ద ఆదర్శమూర్తి. ఆ దరిద్రుని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు, ఆ దరిద్రుడు చేసేదాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు.